దేవత కనపడద్దే అని చెప్పుకునే గుడి దగ్గరికి అర్ధరాత్రి పూట వెళ్ళాము. భయంకరమైన గుర్తు తెలియని ఒక చెరువునైతే దాటుకుంటూ అవతల వైపుకైతే వెళ్ళాం ఆ గుడిని దర్శించుకోవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా దెయ్యం కనిపిస్తుందా లేదంటే దేవత కనిపిస్తుందా ఈరోజు చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. గైస్ చాలా సారీ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ దాదాపు వీడియో అప్లోడ్ చేసి 20 రోజుల పైన అయిపోయిందనమాట. అది ఎందుకో మీ అందరికీ కూడా తెలుసు, అందరికీ కాకపోయినా కొంతమందికి తెలుసు. ఒక చిన్న పాపకైతే మేము హెల్ప్ చేసాం. సో శ్యామ్ నేను కలిసి ఒక చిన్న పాపకైతే బ్రెయిన్ క్యాన్సర్ ఉంటే ఆ పాప కోసం డొనేషన్ అయితే కలెక్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఆ పాపకైతే డబ్బులు ఇచ్చేసాం, అదంతా కంప్లీట్ అయిపోయింది. సో అదంతా పక్కన పెడితే మళ్ళీ మన స్టైల్లో మనం గోస్ట్ హంటింగ్కి వెల్కమ్ బ్యాక్ గైజ్. సో ఈరోజు విషయం ఏంటంటే, నేను చెరువు స్టార్టింగ్లో ఉన్నాను అనమాట. ఈ చెరువు ఎండింగ్ వెళ్ళేసరికి ఒక పెద్దగా అడవిలాగా ఉంటుంది అనమాట. రియల్ అడవి కాదు, చెట్లు పెరిగిపోయి దాదాపు కొన్ని 10 సంవత్సరాలు అంటే 10, 30, 40 సంవత్సరాలు అటు ఎవరు వెళ్ళనంత భయంకరంగా అంత పెద్ద చెట్లు పెరిగిపోయి ఉన్నాయి. ముళ్ళ కంపలు కానీ అడవి కానీ. ఈ చెరువు ఎండింగ్లో అనమాట. ఈ చెరువు దాదాపు కొన్ని వేల ఎకరాలు ఉంటుంది. కొన్ని వేల ఎకరాల్లో ఫుల్ వాటర్ అనమాట ఇటు సైడు. ఆ అడవిలో ఒక దేవత గుడి అయితే ఉంది గైస్. సో ఒక దేవత గుడి ఉంది. అయితే చేపలు పట్టడానికి కానీ ఎవరైనా కొంతమంది మిడ్ నైట్ కూడా చేస్తారనమాట. మిడ్ నైట్ లైక్ 8కి 9కి 7కి ఈ టైంలో కూడా చేస్తారు వెళ్ళి ఫిషింగ్ అనేది. కొంతమంది చేపలు అమ్మేటోళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వేసిన తర్వాత అవి కలెక్ట్ చేయడానికి మార్నింగ్ 2 o'clockకి 3 o'clockకి వెళ్తారనమాట. మార్నింగ్ అంటే డే టైంలో కాదు, తెల్లవారే టైంలో, ఇంకా చీకటిగానే ఉంటుంది కదా 2 ఆ టైంలో వెళ్ళేసి కలెక్ట్ చేసే టైంలో అక్కడికి వెళ్తారు కదా. అక్కడ ఆ ప్లేస్లో ఒక గుడి అయితే ఉంది, దేవత గుడి. వాళ్ళు చాలాసార్లు దేవతను చూశానని చెప్పారనమాట. సో దేవత దెయ్యం కాదు, దెయ్యం వేరు దేవత వేరు. దేవత అంటే మనల్ని కాపాడే దేవత. సో అదే ప్లేస్లో ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్తే దేవతను ఖచ్చితంగా చూడొచ్చని ఒక వ్యక్తి అయితే మాతో చెప్పారు. సో ప్రస్తుతానికైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఏం జరిగిద్దో చూద్దాం. ఉండాలి బాబు, దోమలు ఎక్కువ ఉన్నాయి కదా దగ్గర, చాలా దోమలు ఉన్నాయి. దొద్దులు తెగ వచ్చేసినాయి. మీ ఫోన్ దగ్గర జాగ్రత్త. నన్ను మాత్రం ఫాలో అటు ఇటు వెళ్ళిపోయింది ఉండవు. గైస్ దయచేసి చెప్తున్నా, మీరు మాత్రం ఇలాంటి సాహసాలు అయితే చేయొద్దు. ఏ ప్లేస్లో ఏ ప్రమాదం దాగుంటుందో ఎవరికీ అంచనా వేరు. ఇప్పుడు పాములైనా ఉండొచ్చు, లేదంటే ఇంకేదైనా జంతువులు ఉండొచ్చు, దానికి మించిన భయంకరమైన దెయ్యాలు భూతాలు ఇంకేమైనా ఉండొచ్చు. హెల్ప్కి రమ్మంటే గోస్ట్ హంటింగ్ భయపడిపోతున్నా ఫస్ట్. అదే కదా.
నరేషనా ఇక్కడ ఏంటిది? వాటర్ అడ్డం వచ్చేసిందిగా, ఎలా వెళ్ళాలి? కంప్లీట్గా వాటర్ అయితే ఇక్కడ అడ్డం ఉంది. ఇవన్నీ ఇప్పుడు దాటుకుని వెళ్ళాలి అంత దూరం వరకు, ఆ కరెంటు స్తంభం వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దారి ఉంటుంది. కానీ ఈ మధ్యలో ఎక్కడన్నా లోయిందంటే మన పని అయిపోద్ది. ఏం చేద్దాం? కొద్ది చెట్లు ముట్టుకుంటుంది జిల్లేడు. గైస్ ఇటు వెళ్ళడం అయితే మరి రిస్క్ చేయాలి. చేద్దామా? నీ ఇష్టం అన్నా. మన ఆడియన్స్ కోసం, వీడియోస్ కోసం తప్పదు గైస్. ఈ వాటర్లో కంప్లీట్గా అటు సైడ్ అయితే వెళ్ళాలి మేము. ఇప్పుడు ఈ నీటిలోకి అయితే దిగి సాహసం అయితే చేద్దాం అనుకుంటున్నాం శ్యాము నేనే. ఇంకా చూద్దాం ఏం జరిగిద్దో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బో ఫుల్ వాటర్ ఉన్నాయి అనమాట. అంటే బ్రో ముందే చెప్తున్నా, మోకాళ్ళ కన్నా ఎక్కువ పైకి వస్తే అక్కడి నుంచి వెనక్కి వచ్చి నేను కూడా ఫస్ట్ నేను ఉంటాను. చూసుకో కింద నుంచి పైదాకా నీటిలో కూడా పాములు ఉంటాయి కదన్నా. అవును, అవి చేస్తాయి. సరే నా చెప్పులు మొత్తం గట్టిగా ఉంది. ఏంటి అత్తరిండి ఆరేది. ఏం జరిగినా పడిపోక కింద నీటిలో. దాని బ్యాగ్ తీసాను లేకపోతే నీళ్ళు పడుతుంది. ఏది? అంతే రా ప్యాంట్ పైకి పెట్టుకో ఫస్ట్. ఓకేనా? డేరా రెడీ. ఈ లైట్ నువ్వు తీసుకో అయితే. ఓయ్ దా కవర్ తీసేసుకోసాం, బయలుదేరదా. లైట్ ఉందా నీ దగ్గర? నాకు ఉంది, ఫోన్ ఉంది. ఫోన్లు ఇందులో పడిపోకుండా చూసుకోండి. మీ ఫోన్లు జోబులోనే కదా ఉన్నాయి. రైటా? బాబోయ్ చేప వెళ్ళిపోతుంది. క్లియర్ కనబడుతున్నాయా వాటర్ మీకు? రికార్డ్ చేసాం. క్లియర్ ఉందా బ్రో వాటర్? నన్ను ఫాలో అవ్వండి. ఆగు వస్తారా? అయితే నాకేం కనబడట్లేదు ఇక్కడ. నాకు అర్థమైంది బాధ. నా పక్కనకి వచ్చి నా పక్కన కూడా ఫాస్ట్. నువ్వు ఏంటంటే నడుచుకుంటూ పోతున్నావు కదా, ఆ దుమ్ములు తెలియటది నాకు. ఇక్కడ నా పక్కన ఫస్ట్ నాడు, నువ్వు ఫస్ట్ నాడు. ముందుకు రా, పర్లేదు. నువ్వు ముందు నీ వెనకాల వస్తాను, పర్లేదు. ఓకేనా ఇప్పుడు? మరి అది ఎందుకు భయపడతావు? చేప మాయా. చేప. హలో పదా చేప. హలో గొట్టొచ్చిందన్న. దర్శని మాత్రం దానికి వెళ్ళిపోతున్నాడు. హలో మాయా. చల్లగా ఉన్నాయి నీళ్ళు. అండి చల్లగా ఉన్నాయండి నీళ్ళు. ఓకేనా?
బాబోయ్ ఎంత భయం అయితే ఎలాగా దేనికి భయం? నేను నీళ్ళలో దిగి నడుస్తున్నాను రా. గోస్ట్ వీడియోలు చెప్తా వెళ్తున్నాను. గోస్ట్ వీడియోలు. సరే బాయ్. గైస్ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది. అదంతా దాటేసిన తర్వాత ఇంక చెప్పులు అయితే వేసుకుంటాను బాబోయ్, నా వల్ల కాదు. లైట్ అవ్వ టార్చ్ లైట్ నీ జోబులో ఉన్నది వెళ్ళరా. గైస్ అవతల నుంచి అవతల రావడానికి అయితే ఒక రేంజ్ రిస్క్ చేసాం. దశాంబాదం అసలైన గుడి ఉంది కదా, గుడి దగ్గరికి వెళ్దాం. గైస్ గట్టి అయితే దాటేసాం. ఇప్పుడు అసలైన గుడి ఎక్కడైతే ఉందో ఆ గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అది చూడు ఏదో పాడుపడ్డ ఇల్లు ఉంది. ఎదురికి వెళ్దాం ఒకసారి. లోపల చూడు. Hey! సేమ్ ఏదో పోయింది. అదే దోమ చెట్టు దగ్గరికి వెళ్తుంది. ఈరోజు చంద్రుడు లేదంటా. తెలీదన్నా. చూసావా ఎవరో ఎవరది? దా
ఎవరైనా ఉన్నారా? कौन है रे तू? చూడు మామిడికాయలు ఇక్కడ కూడా. ఇందులో చూపించు శ్యామ్. బాబు ఎవరది? ఓయ్ శ్యామ్దా ఆ గుడి దగ్గరికి వెళ్ళాలి. గుడి దగ్గరికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. దగ్గరికి వెళ్దాం పదా. సరాగా ఓయ్ గైస్ మీరు గమనిస్తే కనుక గుడి అయితే దగ్గరికి వచ్చేసాం. మనం ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. గుడి అయితే కనపడుతుంది. దగ్గరికి వెళ్దాం.
దాశాం దగ్గరికి. ఎన్ని దోమలు ఉన్నాయి చూసావా? తెలియక ఏదైనా తప్పు చేస్తే తప్పు మాట్లాడినా మమ్మల్ని క్షమించమ్మా, చిన్నపిల్లలు అనుకుని. తెలియక మేము ఏం తప్పు చేసినా మమ్మల్ని క్షమించండి దయచేసి అడుగుతున్నాం. గైస్ గుడి అయితే వచ్చింది. చాలా పవర్ఫుల్ అమ్మ. ఎంత పవర్ఫుల్ అంటే ఒకప్పుడు ఇదంతా ఒక ఊరు ఉండేది అనమాట, గ్రామం ఉండేది. లోకల్ వాళ్ళని అడిగినా కానీ చెప్తారు. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే దీని చుట్టూ కాలం గడిచే కొద్దీ వాటర్ అయితే వచ్చేసినాయి. ఈ కంప్లీట్గా ఊరిని మొత్తాన్ని విడిచిపెట్టి వదిలి అందరూ వెళ్ళిపోయారు అనమాట పక్కన ఇంకొక దూరంగా. సో ప్రజెంట్ అయితే మీరు స్టార్టింగ్లో చూసే ఉంటారో ఆ ఇళ్ళన్నీ కూడా పూర్వకాలం ఇల్లులు అనమాట. అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయేవారు. అండ్ ఇంకొక చరిత్ర కూడా ఉంది. అప్పట్లో గుర్రాలు వేసుకొచ్చి రాజులు ఇటు పక్కకు వచ్చి ఈ మిడిల్లో ఇక్కడైతే సేద తీరేవారంట యుద్ధాలు జరిగే టైంలో. అప్పుడు హైదరాబాద్ అంటే నైజాం కాలంలో నిజాంలు ఉండేవారు కదా వాళ్ళు. సో వేరే వాళ్ళు యుద్ధాలు జరిగినప్పుడు ఈ ప్లేస్లో సేద తీరేవారని చాలామంది చెప్పుకున్నారు. అది కాకుండా కొన్ని అయితే నేను చెప్పలేను, ఇక్కడ వాయిస్ ఓవర్లో చెప్తున్నాను చూడండి. మేమున్న ఇప్పుడు ఈ గుడి ఉన్న ఏరియాలో అయితే ఆ లంకె బిందెలు, తర్వాత బంగారం నాణాలు పెట్టేసి ఉండే కుండలు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. చాలామంది చాలా పుకార్లు అన్నారు, కొంతమందికి దొరికాయని కూడా చెప్పారు. సో అది ఎంతవరకు నిజం అనేది కళ్ళారా చూడలేదు. కానీ చాలామంది అయితే మెటల్ డిటెక్టర్లు పట్టుకొని ఇక్కడ వెతికేవారనమాట. సో తవ్వకాలు జరిపేవారంట సీక్రెట్గా వితౌట్ పర్మిషన్. సో అలాంటి బంగారు నాణాలు కుండలకి దేవతలు కాపలాగా ఉంటారనమాట. సో ఆ దేవతలు కూడా కనిపించే ఛాన్స్ ఉంది, సౌండ్లు వినిపించే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ. సో విన్నారు కదా, ఈ ప్రదేశం అంత భయంకరమైంది, అదేవిధంగా అంత పవిత్రమైంది కూడా. దేవత అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ కనబడద్దని చెప్పేసి చాలామంది అన్నారు. అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. దా అటు ముందుకు వెళ్దాం, ఆ రాయి దగ్గరికి. లేదంటే ఎవరైనా ఉన్నారు అక్కడ? పోయి హే అటు ఇటు. ఇక్కడ నుంచి ఆ ఇల్లుని చూపించు. గుడి ఎవరది? ఎవరంటే దగ్గరికి వెళ్తే కొడుతుందేమన్నా. గైస్ అక్కడ చూడండి, ఏదో పరిగెడుతుంది. ఏంటది? ఎవరంటే? ఎవరు నువ్వు? ఎవరు కావాలి? నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? కదలట్లేదా? ఎవరు నువ్వు అసలు? గైస్ చూడండి, మరనా దాని దగ్గరికి వెళ్దాం పద. గైస్ దాని దగ్గరికి వెళ్ళేసి పట్టుకో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో అయితే పూర్తిగా ఏం జరిగిందో పార్ట్ 2లో అయితే అప్లోడ్ చేస్తాను. వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇలాంటి మరిన్ని హర్రర్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు గైస్. మీరు మాత్రం ఇలాంటి సాహసాలు అయితే అసలు చేయదు గైస్, చాలా అంటే చాలా డేంజర్. నెక్స్ట్ గోస్ట్ హంటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టాటా, బై బై.